బిగ్ సినిమా నేను ప్రసన్న. పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పుడిప్పుడా అని ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వచ్చేస్తున్నాయి. పాలిటిక్స్ కొంచెం పక్కన పెట్టేస్తూ ఇప్పుడు ప్యూర్ సినిమాటిక్ హంగామా చూరు చేస్తున్నాడు పవన్. ఓవైపు ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్, మరోవైపు సురేందర్ రెడ్డితో కొత్త ప్రాజెక్ట్, ఇంకోవైపు కుర్ర డైరెక్టర్స్ తో స్టోరీ డిస్కషన్స్, ఇలా వరుస అప్డేట్స్ తో అదరగొడుతున్న పవర్ స్టార్ తాజాగా ఇదిగో ఇలా ప్రభాస్ సరసన హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్నాడన్న వార్తలు మీడియాలో తెగ హైలైట్ అవుతున్నాయి. మరి పవన్ తో జతకట్టబోయే ఆ ముద్దుగుమ్మ ఎవరో ఏంటో చూసేయండి. పవన్ కళ్యాణ్ పవర్ ప్యాక్, ప్యూర్ మాస్. ఇదొక పేరు కాదు, ఇదొక బ్రాండ్. రాజకీయమైన సినిమాలైనా వచ్చాడంటే స్టేజ్ షేక్ అవ్వాల్సిందే. అలాంటి పవన్ మళ్ళీ సినిమాల పరంగా బిజీ అవుతుండడం విశేషం. అవును, గత 3 సంవత్సరాలుగా కమిట్ అయిన సినిమాలన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ అభిమానులకు ఫుల్ మీల్స్ పెట్టే పనిలో పడ్డాడు పవన్. ఈ క్రమంలోనే ఇక ఈ సినిమాల తర్వాత ఇక కొత్త కమిట్మెంట్స్ ఉండవు అని అనుకున్న ఫ్యాన్స్ కి లేటెస్ట్ గా వచ్చిన బిగ్ అప్డేట్ మంచి కిక్ ఇస్తుంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే పవర్ స్టార్ తాజాగా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ లో ఇక కాస్టింగ్ పై గట్టిగానే కసరత్తు జరుగుతుందట. ఉగాది తర్వాత రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. సో స్క్రిప్ట్ పూర్తయింది, ఇప్పుడు మిగిలింది స్టార్ అట్రాక్షన్. ఇక అసలైన హాట్ టాపిక్ హీరోయిన్. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రభాస్ హీరోయిన్ ను తీసుకురావాలని ఆలోచనలో ఉన్నాడట సురేందర్ రెడ్డి. ప్రస్తుతం ప్రభాస్ హను రాఘవపుడి దర్శకత్వంలో ఫౌజీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే సినిమాలో ప్రభాస్ జోడీగా నటిస్తుంది పాకిస్తానీ బ్యూటీ ఇమాన్వి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మాయి ఏకంగా ప్రభాస్ సినిమాలో ఛాన్స్ కొట్టడం విశేషం. ఇప్పుడు అదే అమ్మాయి తన రెండో సినిమాని పవన్ కళ్యాణ్ తో చేయబోతుందా? ఈ వార్త నిజమైతే ఇది ఇమాన్వికి డబుల్ జాక్ పాట్ అనే చెప్పాలి. ఇక ఎన్నికలకు ముందే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు కమిట్ అయ్యాడు పవన్ కళ్యాణ్. గబ్బర్ సింగ్ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత పవన్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ పై సాలిడ్ బజ్ క్రియేట్ అయిపోయింది. ఇక ఇప్పటికే ఈ సినిమా మార్చి 26న గ్రాండ్ గా థియేటర్లోకి రాబోతుందని అనౌన్స్ చేయడంతో ఫుల్ జోష్ లోకి వచ్చారు ఫ్యాన్స్. మరి పవన్ కళ్యాణ్ కొత్త సినిమా, సురేందర్ రెడ్డి మాస్ మేకింగ్, ఇమాన్వి గ్లామర్, ఉస్తాద్ భగత్ సింగ్ అంచనాలు, ఈ మొత్తం మెగా ప్యాకేజ్ టాలీవుడ్ ని ఎలా షేక్ చేయబోతుందో తెలియాలంటే మరిన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. టాలీవుడ్ ట్రేడ్ లో మరోసారి షాక్ వేవ్. గతేడాది వరుస దెబ్బల తర్వాత కూడా మరోసారి రిస్క్ చేస్తున్నాడట దిల్ రాజు. డబ్బింగ్ సినిమా, అది కూడా 120 కోట్ల భారీ డీల్. అసలు ఇంత రిస్క్ చేస్తూ ఏరికోరి దిల్ రాజు దక్కించుకున్న ఆ సినిమా ఏంటి? అసలు ఈ డీల్ వెనుక ఈ బడా ప్రొడ్యూసర్ అసలు స్ట్రాటజీ ఏమై ఉంటుంది? సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కంటే రిస్క్ నే ఎక్కువగా మాట్లాడతారు. ఎందుకంటే రిస్క్ తీసుకునేవాడే హిస్టరీ క్రియేట్ చేస్తాడు కాబట్టి. అలాంటి రిస్క్ నే ఇప్పుడు మరోసారి తీసుకోబోతున్నాడట టాలీవుడ్ బడా మేకర్ దిల్ రాజు. గతేడాది పెద్ద సినిమాలు, పెద్ద అంచనాలు, కానీ ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. కానీ ఎక్కడ వెనక్కి తగ్గకుండా ఇప్పుడు తన కెరీర్ లోనే అత్యంత భారీ డీల్ కు సంతకం పెట్టాడట. విషయంలోకి వెళ్తే కన్నడ రాకింగ్ స్టార్, పాన్ ఇండియా క్రేజ్ ఉన్న హీరో యష్ నటించిన గోవా గ్యాంగ్స్టర్ డ్రామా టాక్సిక్, ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్. స్టైల్, వైలెన్స్, గ్యాంగ్స్టర్ షేడ్స్, 1980ల గోవా బ్యాక్డ్రాప్ అన్ని కలిస్తే ఇది రెగ్యులర్ మాస్ సినిమా కాదు. ఇది యష్ కెరీర్ లోనే ఒక సరికొత్త అవతారం. అలాంటి సినిమా తెలుగు రైట్స్ కోసం దిల్ రాజు చెల్లిస్తున్న మొత్తం తెలుసా? అక్షరాల 120 కోట్లు. నిజానికి ఒక డబ్బింగ్ సినిమాకు 120 కోట్లు పెట్టడం అంటే చిన్న విషయం కాదు. ట్రేడ్ వర్గాలు కూడా ఇదే అంటున్నాయి. ఇది మామూలు రిస్క్ కాదు, భారీ రిస్క్ అని. ఈ ధైర్యానికి కారణం ఒక్కటే, కేజీఎఫ్ ఫ్రాంచైజీ. కేజీఎఫ్ ఫస్ట్ పార్ట్ యష్ కు మార్కెట్ తెచ్చింది. కేజీఎఫ్ 2తో ఆ మార్కెట్ ని మరింత పెంచింది. ఆ క్రేజ్ నే టాక్సిక్ మీద పెట్టుబడిగా మార్చేశాడు దిల్ రాజు.
గ్లిమ్స్ చూసిన ట్రేడ్ వర్గాలు కూడా ఒప్పుకుంటున్నాయి స్టఫ్ ఉందని. కానీ ఇక్కడే అసలు టెన్షన్ మొదలవుతుంది. టాక్సిక్ విడుదలైన రోజే మరో భారీ సీక్వెల్ కూడా రెడీ అవుతుంది. అదే దురంధర్ 2. మొదటి భాగం ఓటీటీలో సెన్సేషన్. ఇప్పుడు పార్ట్ 2ని తెలుగులోను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్. అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర స్ట్రైట్ ఫైట్. ఈ పోటీ సంగతి దిల్ రాజుకి తెలియంది కాదు. అయినా సరే టాక్సిక్ మీద నమ్మకంతో ఈ డీల్ కు వెళ్లారు. ఎందుకంటే ఇది మామూలు మాస్ సినిమా కాదు, పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసిన గ్యాంగ్స్టర్ డ్రామా. ఇలాంటి ప్రెస్టీజియస్ సినిమాను మా బ్యానర్ ద్వారా తెలుగులో రిలీజ్ చేయడం గర్వంగా ఉంది అంటూ ఇప్పటికే చెప్పేశాడు దిల్ రాజు. ఇప్పుడు ప్రశ్న ఒకటే, ఈ రిస్క్ దిల్ రాజుని మళ్ళీ సక్సెస్ ట్రాక్ లో పెట్టేస్తుందా లేదా ట్రేడ్ అంచనాలను నిజం చేస్తుందా? వచ్చే మార్చ్ 19న తేలిపోనుంది. బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కింగ్ దళపతి విజయ్ వెండి తెరపై చేసే ఆఖరి యుద్ధానికి ముహూర్తం ఖరారైందా? సెన్సార్ కత్తెరకు బలైన 20 నిమిషాల సీన్లు, కోర్టు మెట్లెక్కిన కాంట్రవర్సీలు, వీటన్నిటిని దాటుకుని జననాయకన్ థియేటర్స్ లోకి వచ్చేస్తున్నాడా అంటే అవునని అంటున్నాయి కాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్. మరి ఇంతకీ దళపతి విజయ్ చివరి సినిమాగా తెరకెక్కిస్తున్న ఈ హై వోల్టేజ్ పొలిటికల్ మూవీ ఎప్పుడొచ్చే ఛాన్స్ ఉంది? కాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న టాక్ ఏమై ఉంటుంది? తమిళ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకే ఒక పేరు మార్మవుతుంది, విజయ్. విజయ్ విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న విజయ్ కెరీర్లో చివరి అస్త్రంగా మారిన హై వోల్టేజ్ పొలిటికల్ ప్రెస్టీజియస్ ఫిలిం జననాయకన్. అయితే ఈ సినిమా కథ కన్నా దాని చుట్టూ తిరుగుతున్న కాంట్రవర్సీలే ఇప్పుడు నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయిపోయాయి. హిట్ డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విజయ్ను ఒక ఫైర్ బ్రాండ్ లీడర్ గా చూపిస్తుందన్నది ఇండస్ట్రీ టాక్. కానీ ఈ సినిమా కథ ఎంత పవర్ఫుల్ గా ఉందో అంతే పవర్ఫుల్ గా కాంట్రవర్సీలు కూడా చుట్టుముట్టేశాయి. అవును, సంక్రాంతికి రావాల్సిన ఈ సినిమా సెన్సార్ అడ్డంకులతో ఒక్కసారిగా ఆగిపోయింది. మత విభేదాలకు దారితీసే సన్నివేశాలు, దేశ భద్రతకు సంబంధించిన డైలాగ్స్, విదేశీ శక్తుల ప్రస్తావన, ఈ అంశాలపైనే అపోజ్ చేసింది సెంట్రల్ సెన్సార్ బోర్డ్. విషయం కోర్టు మెట్లెక్కింది. సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్, మళ్ళీ కోర్టులో రీట్రయల్. ఇక కోలీవుడ్ లో లేటెస్ట్ టాక్ ఏంటంటే మేకర్స్ ఇప్పుడు సాఫ్ట్ స్ట్రాటజీకి వెళ్లారట. దాదాపు 20 నిమిషాల ఫుటేజ్ తొలగించి కొన్ని డైలాగ్స్ మ్యూట్ చేసి సినిమాను మళ్ళీ సెన్సార్ కు పంపేందుకు మేకర్స్ రెడీ అయ్యారని తెలుస్తుంది. అన్ని అడ్డంకులు తొలగితే ఫిబ్రవరి 20న ప్రపంచ వ్యాప్తంగా జననాయకన్ రిలీజ్ ఖాయమని టాక్. ఇదిలా ఉంటే తన రాజకీయ ప్రవేశం కారణంగానే ఈ సినిమాను కావాలని అడ్డుకుంటున్నారంటూ విజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. మరి కోర్టుల తీర్పేంటి? సెన్సార్ క్లియరెన్స్ వస్తుందా? ఫిబ్రవరి 20 ఫిక్స్ అవుతుందా? వేచి చూడాల్సిందే. నవ్వులు, నానా హంగామా, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ ఒక్క సినిమాలో కలిసి వస్తే అది పక్కా అనిల్ రావిపూడి సినిమానే. లేటెస్ట్ గా మనశంకర్ వరప్రసాద్ గారితో మరోసారి ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ హిట్ మిషన్ తన 10వ సినిమాను వెంకీ మామతో కమిట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి కూడా ఇద్దరు హీరోలు డబుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ అంటూ ఊరిస్తున్నాడు అని. మరి వెంకీ మామతో స్క్రీన్ షేర్ చేసుకోబోయే ఆ మరో హీరో ఎవరో ఏంటో మీరే చూసేయండి. అనిల్ రావిపూడి ఒకసారి కాదు 2 సార్లు, వరుసగా 9 సార్లు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన క్రేజీ డైరెక్టర్. ఇక ఇప్పుడు 10th సినిమా అంటే మాటలు కాదు. అయితే ఈసారి కూడా ఒక్క హీరో కాదు, డబుల్ డోస్, డబుల్ బ్లాస్ట్. అవును, ఒకవైపు టాలీవుడ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఫేవరెట్ విక్టరీ స్టార్ వెంకటేష్, మరోవైపు నేషనల్ యాక్టింగ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్. ఈ ఇద్దరు కలిసి ఒకే ఫ్రేమ్ లో అనిల్ రావిపూడి మార్క్ కామెడీలో. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమాలో వెంకీ, ఫహద్ బావమర్దుల్లాగా కనిపించబోతున్నారట. అంటే కామెడీకి తోడు ఫ్యామిలీ ఎమోషన్స్ మిక్స్ చేసి మళ్ళీ సంక్రాంతి ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ ఇవ్వబోతున్నాడన్న మాట. ఇప్పటికే వెంకటేష్ అనిల్ కాంబోలో వచ్చిన F2, F3 సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వరప్రసాద్ గారు అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్.
ఇప్పుడు అదే కాంబోకి ఫహద్ ఫాసిల్ యాడ్ అయితే స్క్రీన్ పై వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఖాయం. నవ్వంటే అనిల్, ఫ్యామిలీ అంటే వెంకీ, పర్ఫార్మెన్స్ అంటే ఫహద్. ఈ మూడు కలిస్తే స్క్రీన్ మీద సంక్రాంతి సంబరం స్టార్ట్ అయినట్టే. ఇక టైటిల్ కూడా విచిత్రంగా ఉందట. ఇప్పటికే స్క్రిప్ట్ రెడీ, షూటింగ్ త్వరలో స్టార్ట్. మరి ఈసారి కూడా అనిల్ రావుపూడి మ్యాజిక్ వర్క్ అవుతుందా? వెంకీ ఫహద్ స్క్రీన్ షేర్ చేస్తే థియేటర్లు తట్టుకుంటాయా? థియేటర్లో మళ్ళీ నవ్వుల తుఫాన్ తప్పదా? 2027 సంక్రాంతి సీజనే తేల్చేయాలి. బలగంతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి ఇప్పుడు ఎల్లమ్మతో నెక్స్ట్ లెవెల్ సెన్సేషన్ కు సిద్ధమయ్యాడు వేణు. తెలంగాణ కల్చర్, తల్లి ఎల్లమ్మ బ్యాక్డ్రాప్. ఇక ఈ కథలో హీరో పసిగా కనిపిస్తోంది మన రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్. అయితే ఇప్పటి వరకు ఎవరు ఊహించని క్రేజీ కాంబినేషన్స్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తోంది ఈ సినిమా. అవును, దేవిశ్రీ ప్రసాద్ ను ఢీ కొట్టబోయే ఆ విలన్ గా ఫ్యామిలీ హీరోను పక్కా చేశాడట వేణు. మరింతకీ పసితో పోటీ పడి నటించనున్న ఆ ఒక్కప్పటి లవర్ బాయ్ ఎవరై ఉంటారు? చాలా ఏళ్లకి సాలిడ్ రీ ఎంట్రీ ఇస్తున్న ఆ వెటరన్ హీరో కథాకమాంశు ఏమై ఉంటుంది? ఎల్లమ్మ తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచి తల్లి ఎల్లమ్మ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఎమోషనల్ పవర్ డ్రామా. సంక్రాంతికి రిలీజ్ చేసిన గ్లిమ్స్ ట్యూన్స్ తో చార్ట్ బస్టర్లు ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ ఈసారి మైక్ కాదు, డప్పు పట్టుకున్నాడు. పరిషి అనే డప్పు కళాకారుడి పాత్రలో నది ఒడ్డున వర్షంలో డప్పు చేతిలో పట్టుకొని కనిపించిన లుక్ ఇది డిఎస్పీ కెరీర్ లోనే ఒక డిఫరెంట్ రా అండ్ డ్రాస్టిక్ క్యారెక్టర్ అని టాక్. ఇంకో ఇంట్రెస్టింగ్ అప్డేట్, ఒకప్పుడు లవర్ బాయ్ గా, ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకుల హృదయాలను గెలిచిన వడ్డే నవీన్ ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. చాలా ఏళ్ల తర్వాత వేణు కథ విన్న వెంటనే వడ్డే నవీన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్. అదే నిజమైతే మాత్రం 90s ఆడియన్స్ కి మరో మంచి ఐ ఫిస్ట్ రెడీ అయినట్టే. మొత్తానికి తొలిసారి బలగంతో తెలంగాణ ఆత్మను చూపించిన వేణు ఇప్పుడు ఎల్లమ్మతో అంతకు మించిన ఇంపాక్ట్ క్రియేట్ చేయబోతున్నాడన్నమాట. ఇక ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. ఏది ఏమైనా ఇది ఒక కమర్షియల్ సినిమా మాత్రమే కాదు, ఇది ఒక ప్రాంతం నమ్మిన దేవత కథ. మరి వేలాది మంది నమ్మకాన్ని వేణు వెండితెరపై ఎలా చూపిస్తాడో చూడాలి. భూమిక ప్రధాన పాత్రలో విఘ్నేష్ గవిరెడ్డి, సారా అర్జున్, నాజర్, రోహిత్ కీలక పాత్రలో నటించిన చిత్రం యుఫోరియా. నీలిమ గుణ, యుక్త గుణ నిర్మించిన ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 6న రిలీజ్ అయి సూపర్ హిట్ అవడంతో సక్సెస్ మీట్ నిర్వహించింది మూవీ టీమ్. అండ్ సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ వెరీ హార్డ్ హిట్టింగ్, ఇట్స్ అ వెరీ బోల్డ్ మూవ్. అండ్ ఈ సినిమా చూసినప్పుడల్లా మీకు సీన్స్లో కనపడతాయి ఈయన గట్స్ ఏంటో. అండ్ రియలీ హ్యాపీ అండి మీకోసం, మీ అందరి కోసం వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ విఘ్నేష్, ద అప్లాజ్ యు ఆర్ గెటింగ్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ ద వరల్డ్. ఐ నో, నీ పక్క నుండి చూసాను నేను. ఐమ్ రియలీ హ్యాపీ ఫర్ యూ, యూ డిజర్వ్ అ లాట్. ఇది ఒక ఫస్ట్ ఫ్రైడేనే, దేర్ ఆర్ మెనీ ఫ్రైడేస్ ఫర్ అస్. అందరికీ సినిమా ఇంత నచ్చడము, అందరూ సార్ది ఒక జెన్యున్ అటెంప్ట్ని రికగ్నైజ్ చేసి అప్రిషియేట్ చేయడము, ఇంత కొత్త సినిమా సార్ నుంచి వచ్చినందుకు అందరూ షాక్ అవుతున్నారు. అలాగే కొత్తగా ఉండడంతో పాటు మంచిగా ఉన్నందుకు, చాలా ఎంగేజింగ్గా ఉన్నందుకు అందరూ చాలా హ్యాపీగా నాకు ఫీడ్బ్యాక్ ఇస్తుంటే చాలా మంచిగా అనిపించింది. దానితోడు పర్ఫార్మెన్సెస్ని నాదైనా నాతో పాటు వచ్చిన ఇంట్రడ్యూస్ అయిన కొత్త వాళ్ళు పృథ్వీ అయినా, లిఖిత అయినా, అలానే భూమిక గారు, సారాది పర్ఫార్మెన్సెస్ మెచ్చుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. బేసిక్లీ యంగ్ గర్ల్స్ ఎంత కనెక్ట్ అవుతున్నారో అలాగే మదర్స్ కూడా అంతే కనెక్ట్ అవుతున్నారు. బికాజ్ నో మ్యాటర్ వాట్ వాళ్ళ చైల్డ్ లైఫ్లో ఏం జరిగినా సరే ఒక మదర్ అనే వాళ్ళు ఎంత ఎక్స్టెంట్కైనా వెళ్తారు అనేది ఈ సినిమా ప్రూవ్ చేసింది అని, వాళ్ళ థాట్ ప్రాసెస్ని, వాళ్ళ ఐడియాలజీని రిఫ్లెక్ట్ చేసిందని ఆ చెప్తుంటే, ఎస్పెషలీ వైజాగ్ లాంటి చోటు నుంచి నాకు కాల్స్ వచ్చాయి అప్పుడు. అండ్ ఆల్సో నర్సీపట్నం ఇలాంటి కొంచెం రూరల్ ఏరియాస్ నుంచి కూడా నాకు కాల్స్ వచ్చినప్పుడు ఐ థాట్ మనం ఏదైతే నమ్మి తీసామో ఈ సినిమాని అది అక్కడికి రీచ్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు మేము చూస్తాం, మళ్ళీ పిల్లలతో చూస్తామని చెప్పి, అలాగా మీరు చూడడం మాత్రం కాదు, మీ పక్కింటోళ్ళని, మీ ఎదురింటోళ్ళని, మీ స్నేహితుల్ని అందరినీ తీసుకుని వెళ్ళాలి.
అలాగే మీ ఈ రోజున సోషల్ మీడియా పాత్ర ఏంటనేది మనందరికీ తెలుసు. సోషల్ మీడియాలో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి. నన్ను తిట్టాలనిపిస్తే తిట్టండి, పొగడాలనిపిస్తే పొగడండి. ఏదైనా సరే మీరు ఇచ్చిన ఆశీర్వాదంగా నేను భావిస్తాను. ఎందుకంటే ఈరోజు నాకు ఉదయం నుంచి అర్థమైపోయింది, పర్వాలేదు ఈసారి ఏం రాళ్ళ దెబ్బలు తినట్లేదు, పూలే విసురుతున్నారు అని నాకు ఒక ఆనందంతో హ్యాపీగా చెప్తున్నాను. మరి ఈ రోజు జరిగిన మరిన్ని సినీ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. శివాజీ గారు, సార్ ఐ లవ్ యూ బికాస్ శివాజీ గారు ఈజ్ సో మోటివేటింగ్ మీ. చెప్పాలంటే సార్ 90s తర్వాత నేను కొత్త యాంగిల్ చూశాను శివాజీలో. మీరు 90sలో నాకు ఒక కో స్టార్ మాత్రం, ఇందులో మీరు ప్రొడ్యూసర్ సార్కి హెల్ప్ చేస్తున్న ఒక డైరెక్టర్ లాగా, ఇంకా యువర్ యాన్ యాక్టర్ టూ. సో మీరు ఒక మల్టీ టాస్కింగ్ చేశారు సార్ ఈ ఫిలింలో. థ్యాంక్ యూ సార్. మళ్ళీ లయ గారితో మీరు ఇది ఒక పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నా. ఆర్టిస్టుల విషయానికి వస్తే లయ గారు థ్యాంక్ యూ అండి. సో నేను చిన్నప్పటి నుంచి నెక్స్ట్ మీరు వేసుకుంటారా? మీ క్యారెక్టర్ ఎలాగ ఉందిగా. సో అంటే చిన్నప్పుడు అని కాదు, మిమ్మల్ని నేను చూసిన దానికన్నా కొత్తగా చూడాలి అనుకున్నాను. ఎప్పుడైతే శివాజీ గారు మీ పేరు సజెస్ట్ చేశారో, సో అప్పటి నుంచి మిమ్మల్ని కొత్తగా చూడాలి అనేది మైండ్లో ఫిక్స్ అయిపోయాను. సో మీకు తెలుసుగా సెట్లో ఎలా చేసాం అనేది. సో ఆల్సో రోహన్, ఎందుకు అందరూ మాడుతున్నారు ఎలాగో నేను కూడా మాట్లాడాను. సో ధనరాజ్ అన్న ఫస్ట్ టైం ధనరాజ్ అన్నలో అందరూ కొంచెం ఫన్నీ యాంగిల్ని అవి చూసుంటారు. ఫస్ట్ టైం నేను కొంచెం సీరియస్ యాంగిల్లో చూపించాను. సో నాకు అది వర్కౌట్ అయిందని అనిపించింది. థ్యాంక్ యూ అన్న. సో మీరు ఆల్రెడీ సినిమా చేశారు, డైరెక్టర్ అయ్యారు, హీరో అయ్యారు, బట్ స్టిల్ నేను చెప్పింది మీరు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో అందరికన్నా ఆలీ గారు, సార్ థ్యాంక్ యూ. నాకు హాఫ్ సెంచరీ చేస్తున్నా కూడా సగం కూడా దేన్ని. సో నేను చెప్పింది మీరు వింటాం అనేది నాకు చాలా పెద్ద అచీవ్మెంట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఏంటంటే మీ సక్సెస్ స్ట్రీక్ మాకు కొంచెం హెల్ప్ అవుతుందని మేము అనుకుంటున్నాం. సో ప్లీజ్ శివాజీ గారు, యాక్చువల్లీ ఆయన చేస్తుంటే నాకు నవ్వొచ్చేది. సో మల్టిపుల్ టైమ్స్ నవ్వడం వల్ల మళ్ళీ వన్ మోర్ అయ్యేది. ఎందుకంటే ఈచ్ టైం ఓకే ఇప్పుడు ఇది ఇలా చేస్తారు, సో నేను ఫిక్స్ అయ్యి చేస్తాం, నెక్స్ట్ టేక్ ఇంకోలా చేస్తారు, సో మళ్ళీ నవ్వొస్తుంది. సో లైక్ దట్ మల్టిపుల్ టైమ్స్ నవ్వడం వల్ల వన్ మోర్లు అయ్యేవి. బట్ హీ వాజ్ నెవర్ ఫ్రస్ట్రేటెడ్ ఆర్ ఎనీథింగ్. పాపం కూల్గా చేసేవాళ్ళు. అండ్ మధ్యలో సడన్గా యాక్టర్ శివాజీ గారు ఒక డైలాగ్ ప్రిపేర్ అయ్యి సరే ఇప్పుడు చేస్తున్నాం అని సడన్గా ప్రొడ్యూసర్ అయిపోతారు. భోజనాలు వచ్చాయా, అసలు వాళ్ళు తిన్నారా అంటూ ఉండేవాళ్ళు. సో సార్ మీరు ఇక్కడ డోంట్ థింక్ అబౌట్ ఇట్ అంటే నో వాళ్ళు తినకపోతే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు, దే హ్యావ్ టు ఈట్, నేను ఆ రెస్పాన్సిబిలిటీ అని మళ్ళీ మధ్యలో అది చెక్ చేసుకుని వచ్చి. సో హీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇట్స్ జస్ట్ ఎగ్జాంపుల్ అనుకోండి. లాట్ ఆఫ్ థింగ్స్ బ్యాక్ టు బ్యాక్, అంతా ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ హిస్ ఓన్ బేబీ లాగా హీ హాజ్ టేకెన్ కేర్. ఈ సినిమాలో ఏ పని చేసినా, డైరెక్టర్లు అయినా సరే, ఆర్టిస్టులు అయినా సరే, టెక్నీషియన్లు అయినా సరే, ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు రిపోర్ట్. అలాగే చేశాను ఈ సినిమాని. అలాగే వాళ్ళు నాకు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో ఏ రోజు కూడా వాళ్ళు రాలేదు, సెట్కి రాలేదు. అలాంటప్పుడు ఇంకా నా మీద ఇంకా ఎక్కువ బాధ్యత పడింది. మా నితిన్ గారు కానీ, అలాగే మన సాయి కిషోరు, సుహృత్తు, వీళ్ళందరూ కూడా మాకు ప్రమోషన్స్కి వచ్చేసరికి మనోడి పేరు మర్చిపోతాను, మార్కెటింగ్ యువకాంత్ తను, అలాగే ఇంకా మా మహా అయితే ఇప్పుడు 1990s నుంచి పరిచయం నాకు. అందరూ కూడా ప్రతి ఒక్కటి కూడా అది ఒక పెద్ద టీం వర్క్ కంపెనీ అండి. అంతేగాని అక్కడ ఎవ్వరు బాస్లు అవి ఏముండదు, ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే. అలాంటి ఒక కంపెనీతో నాకు ఎప్పటికీ విడదీయలేని బంధం ఏర్పడింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న క్రేజీ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిగ్ టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాప్ ఇట్ స్టాప్.